Hi viewers, welcome to Ask Talks. I am Balaji. I am a mechanical engineer by profession and a psychologist by passion. I have my own business and we run an organization called Darshika. It's an NGO for suicide prevention or suicide intervention, you may call it as. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రాబ్లమ్ సాల్వింగ్. వావ్, ఎంత బ్యూటిఫుల్ టాపిక్ కదా. ఈ మంత్రం మాత్రం అందరికీ తెలిసిపోతే అసలు జీవితంలో ప్రాబ్లం అనేదే ఉండదు కదా. ఎంత బాగుందో. కానీ ఏం చేస్తాం, ఎలా చేద్దాం, ఏ యాంగిల్లో నుంచి సాల్వ్ చేద్దాం, ఎవరి ద్వారా సాల్వ్ చేద్దాం, ఎన్నిసార్లు సాల్వ్ చేద్దాం, ఎటు సాల్వ్ చేద్దాం తెలీదు, అర్థం కాదు, చెబితే అర్థం కాదు, ఆలోచన రాదు సొంతంగా ఆలోచిద్దామంటే. ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్ గురించి నేనేం మాట్లాడతాను, మీరేం వింటారన్న ఒక ఆలోచన ఇదివరకు వచ్చి ఉంటుంది, ఇప్పటివరకే వచ్చి ఉండాలి మీకు కదా. సరే, ఇప్పుడు చూద్దాం. ప్రాబ్లం అంటే ఏంటి? చిక్కుముళ్ళు, అంతేగా. సాల్వింగ్ అంటే ఆ చిక్కుముళ్ళని విప్పడం, రైట్. అందరికీ నైపుణ్యం ఉండదు. ఏదైనా చిక్కుని విప్పాలి అంటే ఏం చేస్తామండి మనం? ఆ చిక్కుముడి ఎలా పడింది, ఏ విధంగా పడింది అని ఆలోచిస్తాం, అవునా? ఆ ముడి విప్పాలి అని అంటే ఆవేశంతో అవుతుందా, ఆలోచనతో అవుతుందా? ఓపికతో ఆలోచిస్తేనే అవుతుంది, అవునా? రైట్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా అంతే. ఒక దారం నేసేవాడు ఎప్పుడూ కూడా చిక్కుగా దారాన్ని నేయడు, మంచిగానే నేస్తాడు. ఆ దారం స్ట్రెయిట్గా ఉంటుంది. 4 చేతులు మారేసరికి, 4 హ్యాండిల్ చేసేసరికి ఆ దారం చిక్కులో పడిపోతుంది. మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి. మనం నలుగురితో రిలేషన్షిప్లో ఉంటాం, నలుగురితో మాట్లాడుతూ ఉంటాం, 4 సమస్యలు వస్తాయి, 4 మాటలు మాట్లాడతాం. అక్కడ ఏదో ఒక చోట ఏమైపోతుంది, ఎవరు చెయ్యో కొంచెం తిరగబడుతుంది, వెళ్ళరాని చోట వెళ్తుంది, ఆ చిక్కుముడిగా మారిపోతుంది. దీన్ని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఓకే, చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్, అసలు ప్రాబ్లం అంటే ఏంటి? ఆ డెఫినేషన్ ఒకసారి రాయండి. మీ పరంగా మీరు ఏది ప్రాబ్లం అని చూస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకు అనంటే ప్రాబ్లం యొక్క డెఫినేషన్ ఎప్పుడైతే మనం చెయ్యమో, రాయమో, అప్పుడు మనకు ఒరిజినల్ ప్రాబ్లం ఏమనేది తెలియదు. ఒక చిన్న సన్నివేశం చెప్తాను. నేను ఇప్పుడు నడు రోడ్లో నిలబడ్డాను, ఎవరో ఒకరు ఫోన్ చేయాలి, ప్రాబ్లంలో ఉన్నాను, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు అని మనం అనుకుంటాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, ఎవరు నాకు హెల్ప్ చేయడం లేదు అని ఒక ఆవేదన ఉంటుంది. సరే, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎవరి వల్ల వచ్చింది? మీ వల్ల వచ్చిందా, ఎదుటి వాళ్ళ వల్ల వచ్చిందా? బాధ్యత మీరే వహించాలి, అది కరెక్టే, లేదని కాదు. కానీ దాని మార్గాలేంటి? మిమ్మల్ని మీరు దూషించుకుంటే అవుతుందా? మీ ఇంట్లో వాళ్ళని దూషిస్తే అవుతుందా? ఎదుటి వాడిని దూషిస్తే అవుతుందా? కాదు. అక్కడ కావాల్సింది ఫిజికల్గా డబ్బు, దాన్ని మాత్రమే మనం చెప్పాలి, చెయ్యాలి, ఇవ్వాలి, అంతే. ఉన్నంత వరకే ఇస్తాం, దాని తర్వాత అయితే ఏం చేయలేము. ఇది మనం చూస్తూనే ఉన్నాం, నిజ జీవితంలో జరుగుతూ ఉన్నాయి ఇలాగా. కొందరు పారిపోవడం కూడా జరుగుతూ ఉంది. అలా మనం పారిపోనక్కర్లేదు. కానీ ఈ ఒక్క సమస్య వల్ల, మీరు ఆవేశంగా మాట్లాడినందువల్ల, మీరేదో చేసినందువల్ల ఎన్నెన్నో అర్థాలు అపార్థాలుగా మారిపోతూ ఉంటాయి. కారకులు మీరైపోతారు. అసలైన పొజిషనో ప్రాబ్లమో వేరేగా ఉంటుంది, కానీ ప్రొజెక్టెడ్ ప్రాబ్లం అన్నది వేరేగా ఉంటుంది. ఒక మంచి ఆలోచన ఉందండి, వీఆర్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద పాస్ట్. అవును, ఒక పాస్ట్ ప్రోడక్ట్సే మనము. కానీ బట్ వీ నీడ్ నాట్ రిమైన్ ద ప్రిజనర్స్ ఆఫ్ ద పాస్ట్. అంటే అర్థమైంది, ఎప్పుడో జరిగిన తప్పుకి ఇప్పుడు కూడా మీరు ఖైదీలుగా ఉండనక్కర్లేదు, బందీలాగా ఉండనక్కర్లేదు. మీరు ఎదగాలి, ముందుకు ఎదగాలి. ముందుకు ఎలా ఎదగాలి? ఈ ప్రాబ్లమ్ని ఎలా చూడాలి? అక్కడే మీ ప్రాబ్లం స్టేట్మెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎలా చూస్తారు ఆ ప్రాబ్లమ్ని?
నేను నా దృష్టితో చూస్తున్నానా, అందరి దృష్టితో చూస్తున్నానా అన్నది నా సమస్య ఉంది. ఎస్, ఇది నాకు ప్రాబ్లంగా ఎందుకు అనిపిస్తుంది? నేను ఫస్ట్ ప్రశ్నించుకుంటాను, ఇది ప్రాబ్లంగా నాకు ఎందుకు అనిపిస్తుంది? నా ఎక్స్పెక్టేషన్స్కి అగెయిన్స్ట్గా అది ఉందా, అది ఉన్నట్టు నేను నడుచుకోవడం లేదా ఏంటి? ఆ విశ్లేషణ ఎప్పుడైతే నేను చేసుకుంటానో నాలోన ఒక క్లారిటీ వస్తుంది. సరే, ఆ విశ్లేషణ చేసుకుందామని అనుకుంటాను, బాగుంది, చేసేసుకున్నాను, అంతవరకు చాలా హ్యాపీస్. నా ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా అది లేదు. సరే, ఎందుకు లేదు? రెండో ప్రశ్న, రూట్ కాజ్ అనాలిసిస్ అని కూడా అంటామన్నమాట మనం. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఏంటి? ఎందుకు అన్న ప్రశ్నలని చాలాసార్లు మనం వేసుకుంటూ ఉంటాం. చేసిన వ్యక్తి సరిలేడు, సరే, వాడిని మీరు ఆ చేసిన వ్యక్తి సరిలేరు అంటే ఆ పర్సన్ని మీరు ఎంచుకున్నారా ఈ పని చేయడానికి, ఎవరైనా ఎంపిక చేసి మీకు ఇచ్చారా? మీరు ఎంచుకుంటే అగైన్ తప్పు మీదే ఉంటుంది. వేరే ఒక్కడు ఎంపిక చేశాడు అని అంటే అది వేరేగా ఉంటుంది, వాళ్ళది తప్పు. ఇప్పుడు మీరు పడాల్సిన అవస్థ మీకు లేదు, అంతే కదా. కానీ రెండవ ఇంపార్టెంట్ కీలకమైన ఘట్టం ఏంటి అని అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ ప్రాబ్లం స్టేట్ చేశాము, ఇది ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి నెక్స్ట్ స్టెప్, దీనికి గల కారణాలేంటి, ఎందువలన అయింది? మనిషి నిర్లక్ష్యమా, వ్యవస్థ నిర్లక్ష్యమా, దీని కెపాసిటీ ఇంతేనా, ఇంతవరకే అవుతుందా అన్నదాని మీద మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనం దీనికి కూడా ఒక స్టేట్మెంట్ తీసుకొని బయటకు వచ్చేస్తామో, మూడవది వచ్చేసరికి ఏమైపోతుంది అని అంటే దీనికి సొల్యూషన్ ఏంటి? ఏం చేస్తే ఇప్పుడు ఇది సరిపోతుంది? అయ్యింది, తప్పైతే అయిపోయింది, అది తప్పుగా భావిస్తామా పొరపాటుగా భావిస్తామా అన్నది తర్వాత విషయం. తెలుగులో 2 మంచి పదాలు ఉన్నాయి కదా, మనకు తెలుసు కదా, ఒకసారి ఎన్నాకైనా చెప్పేస్తాను. పొరపాటు, తప్పు. పొరపాటు అంటే ఏంటి? తెలియక చేస్తే పొరపాటు. మీరు నమ్మారు కానీ కుదరలేదు, బెడ్సి కొట్టింది, అయిపోయింది. సో అది మీ పొరపాటు, అంతే. ఆ పొరపాటుకు దిద్దుబాటు ఉంటుంది. ఆ పొరపాటులోనే ఉండకుండా దిద్దుబాటు వైపు మనం ప్రయత్నిద్దాం. దిద్దుబాటులో ప్రయత్నించాలంటే మీరు ఏం చేస్తే ఈ పొజిషన్ సరిపోతుంది అన్న దాని మీద మనం ఆలోచించాలి. ఎప్పుడు మనం ఏం చేస్తే సరిపోతుంది అన్న దాని మీద దృష్టి పెడతామో, తప్పు ఎవరు చేశారో అన్నదానికన్నా ఏ తప్పు జరిగింది అన్నదాని మీద మన ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే మనం పర్సన్ని వదిలేసి ఆ ప్రాబ్లమ్ని మాత్రం చూస్తామో అప్పుడు మనకి దానికి సొల్యూషన్ కూడా ఈజీగా దొరికిపోతుంది అన్నది నా భావం అండి. సో మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి అని అంటే ప్రాబ్లం యొక్క డెఫినేషన్ రాసుకోండి, దానికి మీకు కావాల్సిన సొల్యూషన్ రాసుకోండి. అది మీరు కోపంతో ఆవేశంతో ఆలోచిస్తున్నారా, నిజంగానే మీరు ఎలాంటి ఫీలింగ్తో ఆలోచిస్తున్నారు అన్నదాన్ని కూడా మీరు రాసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అండి. అది దానివల్ల మీరు ఏం చేయాలి అని అంటే ఎప్పుడు కూడా ఒక ప్రాబ్లమ్ని ప్రాబ్లం లాగే చూడకుండా అదేదో ఒక చిన్న పొరపాటు జరిగిపోయింది, దానికి ఒక దిద్దుబాటు కావాలి అని చూడండి. తప్పులా భావించొద్దండి. తప్పులా భావిస్తుంటే మీకు ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఆ గిల్టీ ఫీలింగ్ నుంచి మీరు బయటపడాలి. సో ఇట్ ఈస్ సింపుల్ దట్ యు రైట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ హౌ యూ హ్యావ్ టు, వాట్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ దట్. మీ వల్ల కాకుంటే నలుగురితో ఓపెన్గా ఆలోచించండి. మీలో పెట్టి మీ మేధస్సును మాత్రమే పెట్టి సాల్వ్ చేయాలని ఎప్పుడు థింక్ చేసుకోమాకండి. ఇది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ for your patient listening. Thank you.